ముఖ్యంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారు ఐపీఎస్ గారి యొక్క అందరికీ మాకు ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఎప్పుడో కన్నేసి ఉంచమని చెప్తా ఉంటారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల, అసాంఘిక కార్యక్రమాల వల్ల, అలాగే కొంతమంది వల్ల అమాయక ప్రజలు మోసపోకుండా చూడాలని మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మేము ఇటువంటి కొన్ని వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాము అనే దానికి ఇది ఒక మంచి కేసు. ఇది మీకు అది చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ ఫేక్ కరెన్సీ అంటే దీనికి సంబంధించిన ఫేక్ కరెన్సీ కాదు, ఇది డమ్మీ కరెన్సీని ఫేక్ కరెన్సీగా నమ్మించి ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పి సేమ్ అంటే ఒరిజినల్ కరెన్సీనే వాళ్ళు ముద్దాయిలు కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది ముఠా వ్యక్తులు ముందుగా కొంతమంది అమాయకులను గుర్తించి వాళ్ళతో మాట్లాడి ఒరిజినల్ కరెన్సీని వాళ్ళకి చూపించి డమ్మీ కరెన్సీ, ఇది ఫేక్ కరెన్సీ, మా దగ్గర ఈ చాలా బండిల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అని కొన్ని వీడియోలు అవన్నీ కూడా చూపించి వాళ్ళకి మీరు లక్షిస్తే దానికి మేము 3 రెట్లు 3 లక్షలు మీరు ఎంత అమౌంట్ సమకూర్చగలిగితే అంత, మీరు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే మేము ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పేసి ఈ ముఠా ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్, భీమవరానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి, అతనికి ఇటువంటి ఒక ఆఫర్ రావడం జరిగింది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే అతను ఇదొక ఫేక్ ముఠా, చీటింగ్ ముఠా అని తెలుసుకున్న అతను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఇలా ఆఫర్ వచ్చింది సార్, ఇలా 3 లక్షల రూపాయలు చూసుకుంటే 9 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని ఒక ఆఫర్ వచ్చిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఈ ముఠా చేతిలో మోసపోయారని కూడా మనకి చెప్పడం జరిగింది. వెంటనే మనం దాన్ని క్రైమ్ నెంబర్ 81/2026 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఎవరైతే తీసుకుని వచ్చి ఇస్తానని చెప్పారో వాళ్ళు వచ్చే టయానికి వాళ్ళు ఫలానా ప్లేస్లో ఇస్తామని చెప్పేసి ఈ కంప్లైంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్ నా టయానికి ఎటువంటి అమౌంట్ అంటే మళ్ళీ ఇతను అమౌంట్ తీసుకెళ్ళిన కానీ వాళ్ళు అమౌంట్ తీసుకుని పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఉంటే మీ పోలీసు వచ్చి పట్టుకుంటామని చెప్పి మా ఎస్ఐ గారి నేతృత్వంలో, కిరణ్ ఎస్ఐ గారి నేతృత్వంలో ఒక టీంని అతను వచ్చే టయానికి కరెక్ట్గా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ అనుకున్నట్టుగానే ఒక బ్రజా కారులో ఒక 2 వ్యక్తులు వచ్చి ఈ అమౌంట్ ఏదైతే ఈ నోట్స్ చూపిస్తూ ఉండగా కాలనీ చాకచక్యంగా వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని ఈ ఏదైతే ఫేక్ కరెన్సీ అని చూపిస్తున్నారో వాటిని పరిశీలించడం జరిగింది. వీటిని పరిశీలిస్తే ఈ 18 కట్లు అంటే ఇతను 3 లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తా అన్నాడు, అతను 9 లక్షలు ఇవ్వాలి, అది డీలు. ఈ 18 కట్లలో పైన ఒక 2 కట్లు, కింద ఒక 2 కట్లు మాత్రమే, అవి కూడా ఒరిజినల్స్ కాదు, పై నోట్లు కింద నోట్లు మాత్రం ఒరిజినల్ పెట్టి రిమైనింగ్ అన్నీ కూడా డమ్మీ కరెన్సీ అన్నమాట. అంటే దాంట్లో ఇది ఫేక్ గా ముద్రించింది కాదు, డమ్మీ కరెన్సీ, ఇది ప్రొడక్షన్ పర్పస్ వాడేటువంటి కరెన్సీని పెట్టి వాళ్ళు మోసం చేస్తారు. ఇది మొత్తం ఫేక్ కరెన్సీ. ఇది మీకు ఎలాగో పై నోట్ ఎలా ఉందో మొత్తం నోట్లన్నీ కూడా అలాగే ఉంటాయి, మీకు ఏటీఎంలో కూడా వచ్చి పెట్టేస్తుంది అని చెప్పేసి ఈ డమ్మీ కరెన్సీని పెట్టి ఈ ప్రజలు మోసం చేసి 9 లక్షలు 3 లక్షలు తీసుకుని 9 లక్షలు ఇచ్చేసి వాళ్ళు పారిపోతారు. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ అది. ఆ టైంలో కరెక్ట్గా వెళ్ళి మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళు వేసుకొచ్చిన కారు వాటిని అన్నింటినీ కూడా పరిశీలించినప్పుడు ఆ కారులో ఈ డమ్మీ కరెన్సీ దాదాపుగా 400 బండిల్స్, అంటే దాని విలువ మామూలుగా ఈ 500 నోట్స్ రూపీస్లో ఉంది కాబట్టి అది డమ్మీ కరెన్సీ. 2 కోట్ల విలువ కలిగినటువంటి డమ్మీ కరెన్సీని, మామూలుగా 2 కోట్లు వాల్యూ వాళ్ళు చూపించేది డమ్మీ కరెన్సీని కూడా కారులో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు వాడుతున్నటువంటి కారుని కూడా మనం చూస్తే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమో కొవ్వూరి గోపీచంద్ర రెడ్డి అలియాస్ గోపి, ఇతను బిక్కవోలు మండలం కాపవరం గ్రామం అవుతుంది. అలాగే ఇంకొక వ్యక్తి వేముల మోహన్ సాయి, తండ్రి దుర్గారావు, ఇతుంది జంగారెడ్డిగూడెము. వీళ్ళని కారు గురించి అడిగినప్పుడు ఈ కారు జంగారెడ్డిగూడెంలో వీళ్ళు డైలీ మామూలుగా
డే డేకి కిరాయికి తెచ్చుకుని సెల్ఫ్ కిరాయికి తెచ్చుకున్నారు కార్లో. ఈ కారులోనే తిరుగుతా ప్రజలు మోసం చేస్తూ ఉంటారు వీళ్ళు. అదేవిధంగా ఈ నోట్లు ఎవరు సమకూరుస్తున్నారంటే బర్రే సుధీర్ అని చెప్పేసి అలియాస్ చరణ్ అంటారు. అతను జంగారెడ్డిగూడెం అతనిది. జంగారెడ్డిగూడెం దగ్గరలో విలేజ్ అని చెప్పారు. తర్వాత అతన్ని ఇంకా మనం పట్టుకోవాల్సి ఉంది. ఈ నోట్లన్నీ కూడా అతను సమకూరుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా సీజ్ చేసి, అలాగే ఏదైతే కారుకి వాడుతున్న నకిలీ నెంబర్ ప్లేట్లు వేసుకుని, టీఎస్ నెంబర్ ప్లేట్లు వేసుకుని ఆ కారు తిప్పుతున్నారు. దాని ఒరిజినల్ నెంబర్ ప్లేట్లు చూస్తే కారు లోపలే ఉన్నాయి. అవన్నీ సీజ్ చేసి వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పంపించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ దీని వెనకాల ఎవరున్నారు, ఇంకా ఎవరెవరు ఇది చేస్తున్నారు, ఈ నోట్లు ఎలా వస్తున్నాయి, ఎలా సమకూరుస్తున్నారు అనే దాని మీద కూడా తదుపరి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రఘుకృష్ణ గారి సూచన ప్రకారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఏదైతే అత్యాశకు పోయి ఊరుకునే డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఏదైతే ఇలా మోసం చేస్తున్నారో, ఇలా మోసగాళ్ళ బారిన ఎవరు కూడా ప్రజలు పడవద్దు. దయచేసి ఇటువంటి ఎవరు కూడా నమ్మి అత్యాశకు పోయి పోవద్దు. మాకు తెలిసిన విషయం ఏంటంటే, చాలా మంది, ఎందుకంటే ఇది ఫేక్ కరెన్సీ కాబట్టి ఎవరు వెళ్ళరు, ముందుకు వెళ్ళరు, పోలీస్ కంప్లైంట్ ఎవరు. ఒకవేళ డబ్బులు పోగొట్టుకున్నా, 3 లక్షలు పోగొట్టుకున్నా, 5 లక్షలు పోగొట్టుకున్నా, వాళ్ళు ఎంత పోగొట్టుకున్నా కనీసం ఫేక్ కరెన్సీకి వచ్చారు కాబట్టి మనల్ని ఎవరు కంప్లైంట్ మన మీద ఎవరో చేయరైనటువంటి ఒక ధీమాతో ఈ ముఠా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా మాకు వాళ్ళ ఇంట్రాగేషన్ లో తెలిసింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరో కూడా, బాధితులు ఎవరిని ఉంటే, మీకు ఎవరిని మోసపోతే ఆ విషయం కూడా మా దృష్టికి తీసుకురండి. ఎవరు మోసం చేశారో, ఇప్పుడు ఏంటో అనేది మన దగ్గర భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉంటే. అదేవిధంగా ప్రజలెవరూ కూడా ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి మా జిల్లా ఎస్పీ గారు అద్నాన్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, ఆయన సూచనల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఒకటి ఒరిజినల్ నోటు. రిమైనింగ్ అన్ని నోట్లు కూడా ఒకటే ఉంటాయి. దీంట్లో ఒకటే సీరియల్ ఉంటుంది, దీని మీద రాసి ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ప్లేస్ లో సెంట్రల్ బ్యాంక్, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. నెంబర్స్ అన్ని జీరోలు ఉంటాయి. దీంట్లో ఫర్ ప్రొజెక్షన్ యూజ్ ఓన్లీ అని రాసి ఉంటుంది క్లియర్ గా. అంటే దీన్ని ఫర్ ప్రొజెక్షన్ యూజ్ పర్పస్ ప్రింట్ చేయడానికి చేస్తున్నారు. ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మేము కూడా దీని మీద కూడా ఆరాధిస్తున్నాము. వీళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు కొన్నిసార్లు ఇలా ఈ నోట్లు పెడతారు. ఒకవేళ ఇటువంటి నోట్లు వాళ్ళకి దొరకని టైంలో ఇదే సైజు వైట్ పేపర్స్ కట్ చేసి కూడా పెట్టేసి లోపల మోసం చేస్తారు. కామన్ గా ఇటువంటి మోసాలు చేయడానికి నైట్ టైము ఊరి చివర ఎవరు లేని ప్రదేశాలని, రోడ్డు మీద వెంటనే పారిపోయేటటువంటి ప్రదేశాలని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఆపరేషన్స్ అన్ని కూడా వాళ్ళు నైట్ టైమే చేస్తారు. ఎందుకంటే డే టైం కొంచెం ఎక్కువ దొరకడానికి అవకాశం ఉంటుంది. వెంటనే హడావిడి పెట్టేసి వాళ్ళని, ఎవరైతే వస్తారో బాధితులను హడావిడి పెట్టేసి వెంటనే వాళ్ళ దగ్గర ఒరిజినల్ అమౌంట్, ఏదైతే ఒరిజినల్ నోట్స్ ఉంటే అమౌంట్ తీసుకుని ఇది ఇవ్వడం, వెంటనే పోలీసులు వస్తున్నారనో లేకపోతే ఎవరో చూస్తున్నారనో హడావిడిగా వెళ్ళిపోయే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని బాగా ఎవరున్నారనేది వాళ్ళ కోసం వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఈజీ మనీ అనేటప్పటికీ వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి. డైరెక్ట్ గా ఏటీఎం లోనే మనం ఇది మామూలుగా డిపాజిట్ చేసేయచ్చు కాబట్టి 3 times ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మన అప్పులు అన్ని తీరిపోతాయి అన్న ఆశ చూపించి అమాయకుల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు ఈ హడావిడిలో. కాబట్టి ఎవరు కూడా అలాంటివి నమ్మొద్దు. ఒకవేళ అలాంటి సమాచారం అన్న వస్తే వెంటనే ఆ పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ, లేకపోతే ఆ పోలీసులు, ఆ దగ్గర ఉన్న స్థానిక పోలీసులు కానీ వెంటనే సమాచారం తెలియజేయాలి. అంతేగాని భయపడి నేరస్తులకు సహాయం చేయొద్దని చెప్పేసి జిల్లా పోలీస్ తరఫు నుంచి కోరుతుంది.